హలో అస్సలాము అలైకుం అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ జాయి వ్లాగ్స్. ఈరోజు నేను నిమ్మకాయ పచ్చడి వేస్తున్నానండి. ఇది పెరుగు నంచుకోవడానికి చాలా బాగుంటుంది. నేనైతే ఫస్ట్ సారి వేస్తున్నాను. ముందుగా ఈ నిమ్మకాయలు నేను శుభ్రంగా కడిగి తుడిచేసానండి, తడి లేకుండా. మీరు కూడా అలాగే కడిగేసి శుభ్రంగా తుడిచేసి ఉంచండి. ఈ 15 నిమ్మకాయలని నేను పచ్చడికి వాడుతున్నానండి. మళ్ళీ 15 నిమ్మకాయలని పిండి రసం వేయాలి, అందుకని విడివిడిగా చేశాను. ముందుగా కట్ చేసుకోవాలి. నేనైతే సగానికి ఇలా కట్ చేసుకున్నానండి. కావాలనుకున్న వాళ్ళైతే ఇంకో దీంట్లో సగం కట్ చేసుకోవాలంటే సగం కట్ చేసుకోండి. కొంచెం ఇలా కట్ చేస్తేనే బాగుంటుందని నేను సగానికి కట్ చేశాను. చాలు, 4 ముక్కలు అయితే బాగానే ఉంటుందండి పచ్చడి. ఇలా కట్ చేసుకోండి. నేను ఈ పచ్చడి ఫస్ట్ సారి చేస్తున్నానండి. మా అమ్మగారు ఎట్లా చేస్తారో నేను అట్లా చేస్తున్నాను అనమాట. మీకు కావాలనుకుంటే ఇంకా చిన్న ముక్కలు కావాలంటే దీంట్లో సగం కట్ చేసుకుంటే ఇంకా చిన్న ముక్కలు అయిపోతాయి. మొత్తం కట్ చేసిన తర్వాత ఒక్క కప్పుడు నేను దీంట్లో వేస్తున్నానండి, గిన్నె నిండా. ఒక 10 కాయలు కట్ చేశానండి నేను, ఎక్కువ వద్దనుకొని. మళ్ళీ 10 కాయలు ఇలా పిండుతున్నాను. దీని రసం వేస్తాను దాంట్లో. అలా వేస్తేనే బాగుంటుందంట. కారం కలిపిన తర్వాత సమానంగా బాగుంటుంది అప్పుడు. పసుపు, ఉప్పు, ఇలా పసుపు, ఉప్పు, నిమ్మకాయ రసం 3 కలిపిన తర్వాత అండి ఒక్క 3 రోజులు ఇలా ఉంచేసేయండి. 3 రోజుల తర్వాత ఇది మగ్గిద్ది కదా, మగ్గిన తర్వాత ఒక గిద్దెడు కారం కలిపేసి తాలింపు వేసుకోండి. తాలింపు ఇష్టమైతే వేసుకోండి, తాలింపు లేకుండా సరే ఫ్రిడ్జ్లో పెట్టుకుని అప్పుడప్పుడు కొంచెం ఆ పెరుగును నంచుకోవడానికి అయితే చాలా బాగుంటుంది ఇది పచ్చడి. ట్రై చేయండి. నా ఛానల్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.